హైలైట్. పృథ్వీ మణికంఠ మొత్తం బాగా నచ్చింది. అసలు పృథ్వీ అయితే పట్టేస్తావా నన్ను చంపేస్తావా నువ్వు అన్నాడు. ఎవరు మన మణికంఠ వాడి దగ్గర కేజీ కట్టలేదు, వాడి దగ్గర కేజీ కట్టలేదు, కొట్టేద్దామనుకున్నాడు పృథ్వీ గారు. ఎగ్జాక్ట్లీ నేను దగ్గర వెళ్ళిపోయారబ్బా. ఏంటి ప్రేరణ యష్మి అయితే మీదకి వచ్చింది. వస్తావా ఆడాలు పడతావరా నువ్వు, వస్తావా నా మీదకి వస్తావా, నువ్వు పిచ్చోడా పిచ్చినాయాలా సైకోనాయాలా అంటుంది. మామూలు పూతులు కాదు. ఒకసారి చూడండి షో, మజా వచ్చేసింది నాకైతే, భలే మజా వచ్చేసింది. ఓకే, ఓవరాల్ గా రేపొద్దున నా రెడ్ గుడ్లో పంచాయతీ ఒకటి ఉంది. ఆ రెడ్ గుడ్డు ఉండటం వల్ల నిఖిల్ టీము లాభమా లాసా ఈ ఒక్కటే రేపొద్దున ఉంటది నాకు తెలిసినంత వరకు. రెడ్ గుడ్డు నాకు తెలిసి రెడ్ జోన్ తో సమానం. గెలిచాడు ఇప్పుడు దాకా నిఖిల్, ఓడినోళ్ళకే లాభం అవుతుందేమో అని నా డౌట్. ఇప్పుడు ఓడిపోయారు యష్మి టీం, శాంతం పూర డౌన్ లో ఉంది. రెడ్ అంటే డేంజరే కదా, రెడ్ అంటే డేంజరే. నాకు తెలిసినంత వరకు నిఖిల్ టీం డేంజర్. బో సీత సోనియా ఇలా గుట్వాడు అన్నాడు కదా అబ్బాయి, బో మంచిగా పొదిగిర్రా అన్నాడు. అయ్యో వచ్చిందయ్యా స్వామి అన్నాడు. అబ్బో మంచిగా పొదిగిరుగా మొన్నకేమో నిన్నట్లు కాదు, మొన్న దాంట్లో అన్నాడు. మొన్న నుంచి జరుగుతుంది కదా ప్రభావిత 2.0. అయితే మొన్న అంటాడు మాట విష్ణుప్రియ ఇప్పుడు 265 అని ఎగతాళిగా నవ్వేసింది. ఓవర్ అనిపించింది నాకు. అండ్ నిఖిల్ కూడా వెంటనే విష్ణు అంటే ఏంటరా ఏం తెలియనట్టు అమాయకురాలు అబ్బాయి, ఏ షేడ్స్ ఉన్నారా నీకు, మస్తు షేడ్స్ ఉన్నాయి విష్ణుప్రియ నీ దగ్గర. నీకు నమస్కారం తల్లి. నీకు ఇంకో విషయం చెప్పాలి, ఇంట్రెస్టింగ్ విషయం ఇది. ఆదిత్య ఓంకి కొత్తపేట అనే గ్రామంలో ట్రైబల్స్ మొత్తం కూడా రోడ్డు మీద ఆయన బ్యానర్ పెట్టి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు? అసలు ఆదిత్య ఓము లాహరి సినిమాతో హీరోగా పరిచయం అయ్యి అందరికి తెలిసినోడు. ఆ తర్వాత కనుమరుగైపోయాడు. మళ్ళీ సడన్ గా బిగ్ బాస్ లో ప్రత్యక్షమయ్యాడు. ఈ ప్రత్యక్షం అయిన తర్వాత ఆయనకు బయట ఎంతగానో సపోర్ట్ ఉందా అని నేను ఫస్ట్ టైం షాక్ అయ్యా. కొత్తపేట వాళ్ళు మొత్తం గిరిజన ప్రాంతం వాళ్ళు అంట, వాళ్ళందరూ ప్రతిరోజు ఓటేస్తున్నారంట నామినేషన్ ఉన్నప్పుడల్లా. అసలు నాకు భలే విచిత్రం అనిపించింది. అంటే ఈయన ఏదో మంచి పని చేశాడు, దాని గురించి నేను చూడాలి ఒకసారి. ఆ ట్రైబ్స్ ఎందుకని ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారో ఏంటనే ఒకసారి మ్యాటర్ క్లియర్ గా చూడాలి. నాకు తెలిసినంత వరకు ఆదిత్య ఓం దగ్గర మంచి షేడ్సే ఉన్నాయి, మంచి యాంగిల్సే ఉన్నాయి నాకు తెలిసి. లేదు అతని దగ్గర ఏదో మంచితనం దాగుంది. ఆయన ఓపెన్ అప్ అవ్వట్లేదు అందరితో, ఎందుకులే ఇలా చెప్పడం పెద్ద అన్ని చేసే ఉంటాడో చూద్దాం. ఆయనకు సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుందో అనుకున్నాను. గిరిజన ప్రాంతంలో అటవీ ప్రాంతంలో నివసించే వాళ్ళు కూలీనాలి చేసుకుని వాళ్ళు డైలీ ఓటింగ్ వేసి మరి సపోర్ట్ చేస్తున్నారు. బ్రాండర్ కట్టి రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు. నాకు చాలా ఎక్సైట్ అయ్యాను నేను. ఆదిత్యంకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా ఓరి దేవుడు అనుకున్నా. ఈ వీక్ లో ఎలాగా లేడు కాబట్టి నామినేషన్స్ లో మాక్సిమం ఈ సపోర్ట్ ఇంకా 100కు 200 అవ్వచ్చు. మణికంఠ గడు మైండ్ గేమ్ వర్స్ట్ గేమ్ మన చూపించాడు. మళ్ళీ చెప్పాడు ఆడు పక్కకి వెళ్ళి ఎడతాడు. ఆడు నేలకేసి దొబ్బినప్పుడు నువ్వు సత్యావు బతుకో మాకే భయం వేసింది. నేలకేసి దొబ్బాడు అబ్బా గట్టిగా. నిఖిల్ ఇలా పెట్టి ఇలా లాగితే అలా పడిపోయి ఇలా చూస్తాడు పైకి, ఎక్కడున్నాను నేను అని. అలాంటి వాడిని మెడికల్ రూమ్ లో పిలిచినప్పుడు బిగ్ బాస్ వెళ్ళి వచ్చాడు. ఏదో కాసేపు రెస్ట్ తీసుకుంటాడు. అదే చీప్ గా పాపమాడు ఉప్పసమోడు చెప్పాడు. అదే అబ్బాయి ఉప్పసమోడు చెప్పినప్పుడు నువ్వు వినాలి కదా. ఆడే రొప్పుతున్నాడు గేదెలాగా అంతలా ఉన్నా, నువ్వేమో బక్కపలసగా ఉన్నావయ్యా, నీకెందుకు అయ్యి సరే కూర్చోంటాను అనొచ్చు కదా. నేను ఆడుతానని మూలకెళ్ళి. ఓకే, ఇది ఓవరాల్ గా ఈ రోజు జరిగిన బిగ్ బాస్. మళ్ళీ రేపొద్దున ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బై బై, గుడ్ నైట్.